2029 టార్గెట్గా వైసీపీ అధినేత జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడిన పార్టీకి మళ్ళీ నూతన ఉత్సాహం కల్పించేందుకు అడుగులు వేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లో నేతలను చేర్చుకుని పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాబోతున్నారా? వైసీపీ గూటికి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ రాకతో జిల్లాలో ఇక ఫ్యాన్ పార్టీ పరుగులు తీయనుందా? జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు వైసీపీ అధినేత నడుం బిగించారా అంటే అవుననే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకు ఫ్యాన్ పార్టీలోకి ఆ మాజీ మంత్రి చేరిక వెనుక అసలు ఏం జరిగింది? జిల్లాలో ఆయన ఏం చేయబోతున్నారు? వాది స్టోరీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలబడిపోయిన పార్టీని, జెండాను తిరిగి రెపరెపలాడించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలోని క్షేత్రస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటించాలని నిర్ణయించిన జగన్ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ బలమైన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకుంటే 2029 ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చనే ధీమాతో జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఖాళీ అయిన అనంతపురం జిల్లాలో తిరిగి వైసీపీ జెండా రెపరెపలాడించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో జిల్లాలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధపడింది. ఎందుకంటే ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాలో వైసీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత వైఎస్ జగన్తో అంటకాగిన నేతలు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కొక్కరూ పార్టీ నుంచి జారుకుంటున్నారు. అయితే కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉందట. జిల్లాలో బలమైన నాయకత్వాన్ని, ప్రజా సమస్యలపై పోరాడే నేతలకు పట్టం కట్టాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోందట. ఇందులో భాగంగానే పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకి శైలజానాథ్ మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. అయితే శైలజానాథ్తో పాటు అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం వైసీపీలో చేరారు. వారందరికీ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా నేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీని బలోపేతం చేయడం కోసమే తాను పార్టీలో చేరినట్లు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ 2004-2009లో సింగనమల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పూర్తికాలం మంత్రిగా పనిచేశారు. అయితే ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగానే సింగనమల నియోజకవర్గానికి చెందిన శైలజానాథ్ను పార్టీలోకి ఆహ్వానించారట. రాజకీయంగా, సామాజికంగా పనిచేయడంలో శైలజానాథ్ది అందెవేసిన చెయ్యి. వివిధ అంశాలపై గళం విప్పగల మేధావి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాగళం వినిపించడంలో తనకు తానే సాటి. వృత్తిరీత్యా డాక్టర్ కావడం, విద్యార్థి నాయకుడిగా కొనసాగిన అనుభవం, ఇంగ్లీష్ భాషపై పట్టు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఇవన్నీ ఆయనకున్న ప్లస్ పాయింట్స్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థులను ఎండగట్టే తీరు చూస్తే అందరినీ ఆకట్టుకుంటుంది. శైలజానాథ్ చేరికకు ముందు స్థానిక నాయకుల అభిప్రాయాలను వైసీపీ అధినేత జగన్ తీసుకున్నారట. శైలజానాథ్ పార్టీలో చేరడంతో వైసీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే కాక పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె సైలెంట్ అయ్యారు. ఇక కూటమి పార్టీల అండతో గెలిచిన బండారు శ్రావణి ఆ తర్వాత దూకుడుగా వెళుతున్నారు. ఆమె చెప్పిందే వేదం, చేసిందే శాసనంగా తయారైందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. టీడీపీలోని ఆమె దూకుడు వ్యవహార శైలి గురించి కొంతమంది అసంతృప్తితో ఉన్నారట. అయితే శైలజానాథ్ రాకతో ఎమ్మెల్యే దూకుడుకు కళ్ళెం పడినట్టేనని కొందరు అనుకుంటున్నారట. శైలజానాథ్ వైసీపీ గూటికి చేరడంతో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. శైలజానాథ్ పార్టీలో చేరడంతో జిల్లాలో ఫ్యాను పార్టీ మరింత పుంజుకోవడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలా పడిన కార్యకర్తల్లో ధైర్యం నింపేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీ నీలిరంగు జెండాలను రెపరెపలాడించేందుకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్గా 2.0 నినాదంతో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి తిరిగి బలోపేతం చేయాలని భావిస్తున్న జగన్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తూ క్యాడర్లో కొత్త జోష్ను నింపేందుకు సిద్ధమవుతున్నారు.